రైలు ప్రయాణికులకు అదిరిపోయే సదుపాయాన్ని తీసుకొచ్చింది భారతీయ రైల్వే శాఖ. రద్దు చేసుకోకుండానే ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు. వచ్చే జనవరి నెల నుంచి ప్రయాణికులు ఆన్లైన్లోనే తాము బుక్ చేసుకున్న టికెట్ పై ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని అన్యాయమైందిగా ఆయన అభివర్ణిస్తున్నారు. అంటే చెప్తున్నారు, ఇది ప్రయాణికుల ప్రయోజనాలు దెబ్బతీస్తుంది. కొత్త విధానం ద్వారా ప్రయాణికుల ఇబ్బందులు తగ్గిపోయే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. కొత్త విధానంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటో మనం చూస్తే, ఈ రోజు మనం టికెట్ బుక్ చేసుకుంటే ఈ రోజు మనం జర్నీ చేసే వెసులుబాటు మనకు కలగలేదు. ఇన్ కేసు ఒక 3-4 డేస్ తర్వాత మనం జర్నీ చేయాల్సి ఉంటుంది. సో ఈ రోజు టికెట్ ని రద్దు చేసుకోకుండా ఆ రోజుకి అవైలబిలిటీ ఉందా లేదా అనేది చూసుకొని ఆ డేట్ ని మార్చుకునే సదుపాయాన్ని కల్పించనుంది జనవరి నుంచి కూడా. ఇప్పుడు మార్చుకున్నందుకు ఎలాంటి ఛార్జీలు లేవు. ఆన్లైన్ లోనే తేదీ మార్పు సౌలభ్యం కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇన్ కేస్ 3-4 డేస్ తర్వాత మీరు జర్నీ చేయాలనుకున్నారు, ఈ రోజు టికెట్ బుక్ చేసి సీట్లు ఖాళీగా ఉంటేనే బుక్ చేసుకోవడానికి అవుతుంది. కొత్త టికెట్ ధర ఎక్కువ అయితే వ్యత్యాసాన్ని ప్రయాణికుడే భరించాలి. ఒకవేళ కొత్తగా టికెట్ అంటే ఈ రోజు 100 రూపాయల టికెట్ ఉంటే 4 రోజుల తర్వాత మరొక 20 రూపాయలు పెరిగింది అనుకోండి, అది ఎవరు భరించాలి? ఎవరైతే ప్రయాణించాలనుకున్నారో, ఎవరైతే బుక్ చేయాలనుకుంటారో వాళ్ళే ఆ యొక్క భారాన్ని కూడా మోయాలని చెప్తున్నారు.